ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు నవనూతనంగా ప్రతి ఈ సంవత్సరం అంతా కాపాడుతూ తన కృపలు, తన కౌగిలుడు, తన భద్రతలు మనందరూ కూడా రక్షిస్తున్నాడు. రకరకాలైనటువంటి రోగాల పొట్టల మధ్యలో మన జీవితాన్ని బతుకు జట్కా బండి సాగలేక సాగిస్తున్నాం. ఒక పక్క దగ్గులు, ఒక పక్క జ్వరాలు, కుటుంబ సమస్యలు, లోకవేక పరిస్థితులు, ప్రయాణాలు, రాకపోకలు, ఉద్యోగాలు, ఒత్తిడిని తట్టుకోలేని జీవితాల మధ్యలో మనం దుఃఖం మునుగుతూ ఉన్నాం. అయినప్పటికీ ఒక రాత్రి ప్రతిరోజు ఒక గంట దేవునితో గడిపి మన బరువు, మన బాధ, మన కష్టాన్ని దించుకుంటూ ఉన్నాం. దేవుని సన్నిధిలో మనం నెమ్మది పొందడానికి, దేవుని సన్నిధిలో మనం సమాధానపరచబడడానికి మనం ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దైవ గ్రంథమైనటువంటి దైవ సన్నిధిలో మనం అనుభవిస్తున్నామంటే అది దేవుని యొక్క మహా కృపా భాగ్యం. దేవుని సన్నిధిలో ఈ రాత్రి వేళ వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములు ఉండేను. మేము కూడి ఉన్నటువంటి మేడ గదిలో అనేక దీపములు ఉండేను. వాక్యం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు. వాక్యం చదువుకున్నాం, మాతో మీరు మాట్లాడి వినువారికి క్షేమకరంగాను దీవెనకరంగా దయచేయండి అయా. మరి 2023 దాటుకొని 24లోకి కొద్ది రోజులు మేము ప్రవేశించబోతున్నాం. ముందున్నటువంటి జీవితం కంటే రాబోతున్న జీవితంలో మరెక్కువగా ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలు, దీవెన వెంబడి దీవెన, మేలు వెంబడి మేలు అనుభవించవలసినటువంటి ఆలోచన మధ్యలో ఉన్నారు. ప్రభు కనికరించండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ కృప, మీ కాపుదల దయచేయమని అయా. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాల వాక్యాన్ని చదువుతుండగా మాట్లాడి కృప దయచేయమని యేసుక్రీస్తు నామమును బట్టి వాక్యం కొరకే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దైవ గ్రంథంలో మనం చదువుకునేటువంటి వాక్యం అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం చదువుకున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఏం చదువుతున్నామంటే మేడ గది అని రాయబడిన మాట. మేము కూడి ఉన్నటువంటి మేడ గది అని ఉంది. ఏంటట మేడ గది అంటే ఏంది? మన భాష చెప్పండి అన్న. నా మేడ గది అంటే మిద్దె అని అర్థం అనమాట. మేడ గది అంటే మిద్దె అనే సంగతి మనకు అర్థమవుతుంది. కనుక దైవ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు మేడ గదిలో అంటే మిద్దెలో అని చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో చాలా వరకు గదులు మనం చూస్తాం. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అప్పుడున్న టెక్నాలజీకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడైతే అంత బిల్డింగ్లు ఎన్ని అంతస్తులండి? అసలు 10 అంతస్తులు చూస్తావా, 20 అంతస్తులు చూస్తావా? మనమైతే మిద్దెలు అంటున్నాం. మేడ అని కూడా రాయబడింది. మిద్దె బైబిల్లో, ఆ తర్వాత రాయబడిన మాట మేడ గది అని రాయబడింది. బైబిల్లో మిద్దె అనే పదాలు 14 సార్లు, మేడ గది అనే మాట 9 పర్యాయాలు రాయబడి ఉంది. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటే మిద్దెల మీద జరిగిన సంభవాల గురించి చెప్పాలనుకున్నా. ఎక్కడ మిద్దెలో ఏం జరిగాయో మనం నేర్చుకోవాలి. ప్రతిది కూడా ఒక పాఠమే. ఒక్కొక్క మొక్కను పట్టుకుంటే బైబిల్ అంతా కూడా ఒక సారం వస్తుంది. మీరు గమనించండి, చిన్న ఏరు చూసినప్పుడు సరస్సు దగ్గరికి ఏరు కొంచెం కాలువలాగా పోతూ ఉంటే ఆ కాలువ పోతూ ఉండే కొద్దికి రూట్ ఈజీగా కనుక్కోవచ్చు. ఎందుకని ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో దారి చూపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ ఉంటే గమ్యస్థానానికి, నీళ్ళ దగ్గరికి అవకాశం. పెద్ద సరస్సులోకి వెళ్ళేదానికి కావచ్చు, లేదా సముద్రంలోకి చూస్తాం. మనం నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చాలా వరకు అటువంటి సన్నివేశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే వాక్యాన్ని చదువుదాం రండి. ఇక్కడ మేడ గదిలో జరిగిన సంభవాలు. ఇక్కడ మేడ గదిలో ఏం జరిగిందంటే మేడ గదిలో వాక్యము జరుగుతూ ఉంది. ఏ గదిలో? దేవుని యొక్క వాక్యం. మేడ గది అంటే మిద్ది మీద వాక్యం జరుగుతుందమ్మా. మన ఇళ్ళ మధ్యలో ఏం జరగాలి? వాక్యాలు వినిపించబడాలి. ఈరోజు ఆల్మోస్ట్ దేవుడు మన కృప ద్వారా మిద్దెలు ఇచ్చాడు, ఇళ్ళు ఇచ్చాడు. వాక్యము చెప్పగలుస్తాయి. ఈ ఇంటిలో వాక్యము జరుగుతూ ఉంది. అది కూడా ఏమైనా చూస్తామంటే ఆదివారం ఆరాధన కూడే వాక్యం. అది ఆదివారం రోజు ఆరాధన. పేతురు గారు ప్రసంగం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నామా? ఈ అధ్యాయంలో మనం చూడండి, ఎవరు? పౌలు గారు ప్రసంగిస్తున్నాడు. ముందు అధ్యాయంలో పేతురు ప్రసంగాలు ఉన్నాయి, చివరి అధ్యాయాలకు వచ్చే కొద్దిగా పౌలు గారి ప్రసంగాలు ఉన్నాయి. మేడ గదిలో ప్రసంగం ఉంది. ఏ ప్రసంగం అది? దేవుని వాక్యం అనే ప్రసంగం. ఈరోజు దేవుని వాక్యం మీరు నేను కూడా ఏమంటున్నాం?
మన ఇళ్ళలో వాక్యాలు వినాలి. అందుకే అది నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించు. మన ఇంట్లో వాక్యం వినడం అంటే ఎవరో తెలుసా? వాక్యము దేవుడే. మన ఇంటిలోనికి దేవుని ప్రసన్నత, దేవుని మహిమ దిగి వస్తుంది. అందువల్ల మన ఇంట్లో వాక్యము, మన ఇంట్లో దేవుని పాటలు, మన ఇంట్లో దైవశక్తి ఉండాలి. ఎక్కడైతే దైవశక్తి చేత నింపబడుతుందో అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతాయి? దుష్ట శక్తులు వెళ్ళిపోతాయి. నిజమది. దైవశక్తి ఉన్న చోట ఏ శక్తి ఉండదు? దుష్ట శక్తులు ఉండదు. మన శక్తి, దేవుడు అన్నాడు కదా, నేను ఈ లోకంలో ఉన్నవాని కంటే సమస్త దేవతలు నాకు నమస్కరిస్తారని రాయబడి బైబిల్లో. దేవతల కంటి అయిన దేవుడు ఆయన, యెహోవా పరిశుద్ధుడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం గమనిస్తే మనం ఆలోచించాలి. ఇక్కడ దేవుని వాక్యము ఈ కుటుంబంలో వినిపించబడుతుంది. ఏమవుతుంది? మేము కూడి ఉన్న మేడ గదిలో అనేక దీపములను, అప్పుడు ఐతూకను ఒక యవనస్తుడు. ఇక్కడ ఆ వాక్యము వింటూ 3వ అంతస్తులో అని రాయబడిన మాట. ఎన్నో అంతస్తుది? 3వ అంతస్తు. ఈరోజు ఒక అంతస్తు కట్టడమే కష్టంగా ఉంది. 2వ అంతస్తు పెరిగిందంటే 3వ అంతస్తు అంటే ఎక్కడుంటారంటే ఆకాశం అంతా ఆలోచనలో ఉంటారు. మాకేం తక్కువ, ఈ లోకంలో ఎన్ని కట్టుకున్నామంత కూడా ఏది కట్టాల్సిన సువార్త, వాక్య సువార్త కట్టాలి. ప్రభుని కట్టుకోవాలి. మన కుటుంబాల్లో ప్రభు కట్టబడాలి. మన కుటుంబాల్లో ప్రభు కనిపించాలి. మన ఇంట్లో ప్రభువుని కూర్చున్న వార్తలు వినిపించాలి. మన ఇంట్లో ప్రభు కార్యాలు జరగాలి. దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే ఆ ఇంటిలో అల్లరిలు కానీ, ఆవేదనలు కానీ, మరి అనారోగ్యాలు కానీ సంభవించే అవకాశాలు దరిదాపులకి ఉండవు. ఒకవేళ వస్తున్నప్పుడు కూడా అవి తొలగిపోయే మార్గంలో అవి తొలగిపోతాయి. అదే వేరొక మార్గంలో వెళ్ళిపోతాయి. అవి వేరొక మార్గంలో వెళ్ళాలంటే ఎవరు ఉండాలి? ప్రభు మన కుటుంబాలలో నివాసమై కేంద్రమై ఉండాలి. ఆహ్వానించాలి. యేసయ్యా మా కుటుంబాల్లో నివసించు నాయన, ప్రభు మా కుటుంబాల్లో నువ్వు నివాసం చేయ ప్రభువా అని ఎప్పుడు నివాసం చేస్తాడు? ఆ రోజులో ప్రత్యక్షంగా కనిపించాడు. ఈ రోజులో మన కుటుంబాల్లో ప్రార్థనలు జరిగించుకోవాలి. సంఘాన్ని పిలిచి, పరిశుద్ధులు పిలిచి ప్రార్థనలు జరిగిస్తే ఆ ఇల్లంతా కూడా ఏమవుతుంది తెలుసా? దీవెనతో నింపబడతారు. యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్తే రోగగ్రస్తులు వస్తే యేసు ప్రభు ఏం చేశాడు? ఆ ఇంటిని స్వస్థపరిచి ఒక ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. ఆ ఇంటిలో ఏం జరిగింది తెలిసిన? ఆ ఇల్లు జీవితమే మారిపోయింది. ఒక వ్యక్తి జీవితాలు మారాలన్నా దేవుని వాక్యం, ఇక్కడ మేడ గది అని చూస్తున్నాం, మిద్దె మీద వాక్యము వినబడుతూ ఉంది. అంతేనా? మిద్దె మీద ఏం వినపడుతుంది? మన ఇళ్ళ మీద ఏం వినిపించబడాలి? వాక్యం వినిపించాలి. దేవుని వాక్యము వినడం ఒక వంతు, వినిపించడం మరొక వంతు. ఎదుటి వారు వినే భాగ్యం నీ ద్వారా ఏమవుతుంది? వారు వినగలుగుతారు. అర్థం చేసుకుంటున్నావా? నీ ద్వారా ఒకరు వాక్యం వింటారంటే అది నీకు దీవెనకరమే కదా, అది నీకు ఆశీర్వాదకరమే కదా, అది నీకు మేలుకరమే కదా. సంవత్సరానికి ఒక కూడికని ఇంట్లో జరగాలి. ఎంతున్నా కానీ సరే ఎవరు సంవత్సరానికి ఒక రోజున నీ ఇంటి మీద సువార్త వినిపించబడాలి. ఒకవేళ 6 నెలల లేదా నెల అయితే, ఒకవేళ 3 నెలల, నీకు వీలున్నప్పుడల్లా నీకు అవకాశం వెళ్ళపలా నీ ఇంట్లో దేవుని బిడ్డలు వచ్చి ఆ వాక్యము వినేవారు. ఒకటి వినిపించే స్థితిలో ఉండాలి, వినే స్థితిలో కూడా నువ్వు ఉండాలి. ఏమాలి? చాలామంది బిజీలో ఉండి వాక్యం వినరు. ఇళ్ళలో వాక్యానికి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు చాలామంది ఉంటారు. చూడండి, మార్త కూడా మరియల గురించి చదువుతాం. మార్త ఏం చేసింది? పనుల మీద విస్తారం అయిపోయింది, వాక్యం లేదు. మరి ఏం చేసింది? పాదాల దగ్గర ఉన్నది. కాబట్టి మనం మీటింగ్లు ఉందని చెప్పేసి చాలామంది అక్కడ ఉండరు, వాక్యం వినకుండా అంతా చేస్తారు. ఏమి లాభం? వాక్యం వినాలి, ముందుగానే సిద్ధపడాలి, ముందుగానే రెడీ అవ్వాలి, ముందుగానే చేసి ప్రశాంతంగా కూర్చోవాలి. అక్కడ పౌలు గారు ప్రసంగిస్తూ ఉంటే చూడండి, దేవుని వాక్యం, ఆదివారం మేము రొట్టె విరుచుడు కూరినప్పుడు పౌలు మరునాడు వెలనే ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండడం. మేము కూడిన మేడ గదిలో అనేక దీపాలు ఉన్నాయి. అర్ధరాత్రి వరకు అంట. ఎంత రాత్రి వరకు? ఇంక 2 రోజులు అర్ధరాత్రి జరుగుతుంది ప్రార్థనలో. 31 ఏడాది జనాభా నిద్రపోరు. ఏందా అసలు పండగ వాతావరణం. తినేవాడు తింటా ఉంటే, ఎగిరేవాడు ఎగరుతూ ఉంటే, పడుకునేవాడు ఎవడు పడుకోడు. ఎందుకు తెలిసిన? అప్పుడు చూడాలి, మెసేజ్ చూడాలి, చాటింగ్లు చూడాలి, ఫేస్బుక్లు చూడాలి, ట్విట్టర్ చూడాలి, యూట్యూబ్లు చూడాలి, అన్నీ ఎట్లో హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. చెప్పేవాడికి నిజంగా హ్యాపీ ఉంటుందా? చెప్పేవాడికి హ్యాపీ ఉందని వీడికి ఉన్నా లేకపోయినా ఏమంటాడా? ఆనవాయితీగా చెప్పేస్తున్నారు.
ఆనవాయితీగా చెప్పడం కాదు, అనుభవించి చెప్పు. ఆ థ్రిల్లింగే వేరు. నువ్వు డైరెక్ట్గా అక్కడ నేను చూస్తున్నావంటే అవునా అంట. నీ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు చెప్పే విధానానికి, నువ్వు అనుభవించే విధానానికి నీకు దొరికిందనుకో బంగారం, నాకు దొరికిందంటే పక్కన ఏమనిపా, నాకు కూడా దొరుకుంటే, దొరికినోడు ముఖానికి దొరకనోడు ముఖానికి ఎంత తేడా ఉంటుంది. అనుభవించి చెప్పాలి. దేవుని వాక్యంలో రాయబడుతుంది, అక్కడ అనేక దీపాలు ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు పౌలు గారు. మేడగదులు మిద్దెల మీద వాక్యం వినిపించబడుతుంది. ఒకప్పుడు మిద్దెల మీద వాక్యాలు చెప్తున్నాను నేను ఏంటి, మిద్దెల మీద వాక్యం చెప్పిన అనుభవాలు కోకోలలో నా జీవితంలో లెక్కలేని దినాలు, నా వెంట్రుకల కంటే ఎక్కువ దినాలు వాక్యం చెప్పిన మిద్దెల మీద నేను. ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. 10 మందికి సువార్త, అన్యులు విన్నవారు యేసు ప్రభువుని గురించి తెలుసుకుని ఆయన గురించి వింటున్నారు. కొన్ని సందర్భాల్లో మిద్దెల మీద వాక్యాలు చెబుతూ ఉంటే ఇంట్లో ఉన్న సీరియల్ కూడా ఆపి వాక్యాలు విన్నవారు ఉన్నారు. తెల్లవార్త చెప్తారు నాకు సువార్త, ఏమయ్యా భలే మాట్లాడినావు తాగుబోతుల గురించి అన్నాడు. నువ్వెప్పుడు విన్నావంటే, నా భార్యతో రచ్చేస్తా ఉన్నానా, ఇది ఎవర్రా వాక్యం అని చూస్తే మురళిగౌడు అనుకున్నాను. సా బయట అన్నాను. వేసి వింటా ఉంటే నన్ను గురించి చెప్పినవా అంత అన్నాడు. ఎవరా? అవునండి, నేను విన్నదే చెప్తున్నాను. మిద్ది మీద వాక్యం చెప్తే కింద కూర్చున్నాడు, సాప మీద ఉన్నాడు, వాక్యం విన్నాడు అంటే నీ ఇంట్లో ఎదుటివాడు వినే అవకాశం నువ్వు కల్పించాలి. ఇది గుర్తుపెట్టుకో. ఈరోజు ప్రసంగం అదే. మనం విన్నామా, మనం తిన్నామా, మనం అడుక్కున్నామా కాదు, ఎదుటివాడికి వినే విధంగా. వినలేకపోతే ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, ఈ విన్న వాక్యాన్ని షేర్ చేయడానికి సిగ్గుపడతారు చాలామంది. విన్న వాక్యాన్ని కూడా ఏం చేస్తాం, స్టేటస్లో పెట్టడం కావచ్చు, షేర్ చేయండి. నువ్వు సువార్తలో నువ్వు సగభాగం. ప్రసంగించిన వాడు ఎంతో, పంపించిన కూడా అంతే. ఎంత ఈజీగా కూడా, ఎంత సిద్ధపడి చేసిన టెక్నాలజీకి సింపుల్ ఒక్క నిమిషం క్లిక్ కొట్టడానికి ఎంత వ్యత్యాసం. అదైనా దేవునే, ఇదైనా దేవునే. దేవుని వాక్యం నీ ద్వారా 10 మంది వినగలుగుతున్నారు, 10 మంది చూడగలుగుతున్నారు. ఎంత ధన్యత. కాబట్టి వాక్యము వినిపించాలి, వాక్యము వినిపించాలి. మేడగదిలో వాక్యము వినిపించబడుతుంది, మిద్దెల మీద వాక్యము వినిపించబడుతుందని చూస్తున్నాం. 2వ చూద్దారండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉంటే జరిగినటువంటి సంభవం కూడా 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో కూడా రాయబడింది. ముందు 9వ అధ్యాయం చదువుతారండి. అపోస్తుల కార్యముల గ్రంథం 9:34 చూడండి. ఆయన చదవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 9:34. నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనికి చెప్పగా వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను 39 వచ్చింది చూడండి. ఆయన 39 వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడ గదిలోనికి అతన్ని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. తర్వాత పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి, చూడండి ఇక్కడ దోర్కానబడినటువంటి ఎవరు, తబితా లేడీ. ఆ మాటకు అర్థం ఇక్కడ మేడగదిలో ఎవరు, మేడగదిలో ఎప్పేలో తబితా అనే ఇంటిలో మేడ మిద్దె ఉంది. ఆ మిద్దె మీద ఏం జరిగింది, అక్కడ మిద్దె మీద జరిగినటువంటి సంభవం అంటే ఆ మిద్దె మీద తబితా ఒక మంచి సన్మార్గురాలు, మంచి కార్యాలు చేసినమే చనిపోయి పడుకోనుంది. మిద్దె మీద పడుకోంది. అప్పుడు మిద్దె మీదకి పేతురు కూడా వెళ్ళవలసి వచ్చింది. పేతురు వెళ్ళి ఏం చేశాడు, చనిపోయినటువంటి దొరకాను లేక నిద్రించుచున్న దొరకాను ప్రార్థన చేసి ఆ ఇంటిలో బ్రతికించాడు. ఈ మిద్దె మీద బ్రతికించబడిన మిద్దె ఒకటి మనం చూస్తూ ఉన్నాం. మేడగదిలో వాక్యము వినిపించబడుతుంది ఒకటి. రెండవది, మేడగదిలో ఏమవుతుంది, ఇక్కడ బ్రతికించబడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. వాస్తవానికి ఆమె సజీవురాలుగా ఉన్నది అనుకొని కాయల పడి జబ్బు పడి తబితా చనిపోయింది. మన భాషలో నిద్రించింది. మనుషులందరూ అనుకున్నారు ఆమెను గురించి సాక్ష్యమా, నువ్వు చనిపోయినప్పుడు నిన్ను గూర్చి ఏడ్చేవారు, నిన్ను గూర్చి పొగిడేవారు, నిన్ను సంపాదించుకోవాలి భూమి మీద. ఎవరిలాగా, తబితాలాగా. నీకు డబ్బు ఉండొచ్చు, బలంగా ఉండొచ్చు, ఆస్తిపాసులు
ఎంత ఉంది నీకు ముఖ్యం కాదు. నువ్వు ఉన్నప్పుడు నీతో ఎంతమంది ఉన్నారో, నువ్వు పోయిన తర్వాత నీతో ఎంతమంది ఉండగలిగారు. అర్థమైందా? బంధువులంతా ఇంటి వరకే, అర్థమైందా? భార్య ఇది వరకే, బిడ్డ కాటి వరకే. ఇది లోకం యొక్క సామెత పోకడ. మరి నీ జీవితం ఆలోచించావా? దోర్కాన్ని గురించి బతికి ఉన్నదానికంటే చనిపోయిన తర్వాత ఎంతోమంది సంపాదించినావి చెప్పుకున్నారు. ఈ లోకంలో కట్టుకుని చెప్పుకోరు ఎవరో, పెట్టుకుని చెప్పుకోరు ఎవరో. నువ్వు పోయిన తర్వాత నేను గురించి చెప్పుకునే స్థితిలో నువ్వు బతకాలి. అది అందరూ అనాథలాగా బతకడం కాదు. నాకెవరు వద్దు, నాకేం అవసరం లేదు, నేను వచ్చాను, నేను ఒంటరి, అదంతా వేస్ట్. అసలు నీ ప్రేమను పంచితే కదా నువ్వు నీ ప్రేమను కోల్పోతావు. ఎపిస్ సంగతుడు, ఎపిస్ సంగమా, నీకుండిన ప్రేమను వదిలితివి కనుక తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ప్రేమను సంపాదించడం భూమి మీద ఎంతకాలం బతకపోతావు? అతి కొద్ది రోజు మన జీవితకాలం. అందరిని సంపాదిద్దాం. సువార్తలో, సేవలో, సంఘాలలో, సమూహములో, ఉద్యోగాల దగ్గర ఎక్కడైనా ఆత్మలు కాదు మనుషులు సంపాదించాలి. క్రీస్తు దగ్గరికి చెరపట్టి వాళ్ళని లాక్కొని రావాలి. ప్రభుని పరిచయం చేయాలి. ఏం చేయాలి? పరిచయం చేయాలి. ఎందుకండి రోడ్లో యేసు ప్రభు యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు, అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం ఒక బ్యానర్ పెట్టారు రోడ్లో. ఎవరు చూసిన వాళ్ళందరూ కూడా ఏం గుర్తించారు? వీళ్ళు యేసు ప్రభు పిల్లలు, వీళ్ళు చర్చికి వెళ్తున్నారు. ఏం సార్ పండగ బలంగా అయిందా? క్రిస్మస్ రోజు బాగా జరుపుకున్నారా? ఇప్పుడు ఏం పరిచయం చేస్తుంది అక్కడ? అది బ్యానర్ పరిచయం చేస్తుంది సమాజానికి. ఈరోజు సమాజం పబ్లిసిటీ చూస్తూ ఉంది. నేమి కట్టాల్సిన పని లేదు, ఏం చూడాల్సిన పని లేదు, ఎవరు రారో. సమాజానికి పబ్లిసిటీ, నువ్వు కనిపించబడాలి అంటే నీ ప్రభు కనిపిస్తాడు నీ వెనకాల. నువ్వు కనిపిస్తున్నట్టే నీ వెనక ఎవరున్నట్టు నీ ప్రభు కనిపిస్తున్నాడు. నీ మంచితనం, నీ క్రియలు కనిపించబడాలి. దోర్కాలో మంచి క్రియలు కనిపించబడ్డాయి. దోర్కా బహు సత్క్రియలు చేస్తుంది, ధర్మకార్యాలు చేస్తుంది, మంచి కార్యాలు చేస్తుంది. బతుకున్నప్పుడు నువ్వు మంచి చేయకపోతే ఏం చేస్తావు? ఈరోజు చేసిన లాభం అడగస్తుంది. నేను చేస్తున్నా ఏమి ఇస్తావా, ఏం పెడతావా, ఏం చూస్తావా, ఏమి కడతావా, ఏమి పెడతావా అంటే మానవుల యొక్క జీవితం అంతా కూడా స్వలాభాన్ని కోరుకుంటుందమ్మా. ఈ భూమి మీద నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. స్వార్థమే అందరి జీవితాల్లో. పెడితే ఏం పెడతావు, ఏమి ఇస్తావు, చూస్తే ఏం చూస్తావు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తావు, సరే మా ఇంటికి వస్తే ఏం తెస్తావు కదా, లోకం యొక్క లక్షణాలు. దేవుడు అలాంటి వాడు కాదు. పేతురు దొరక ఇంటిలో జరిగిన సంభవాన్ని చూసినప్పుడు ఆమె యొక్క గొప్పతనాన్ని గురించి విని మేడగదిలో ఏం చేశాడు? మేడగదిలో ప్రార్థన చేశాడు. మేడగదిలో ఏం జరిగింది? ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. మేడగదిలో ప్రార్థన యొక్క అనుభవాలు మనం గమనించాలి. ఈరోజు నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మేడగదిలో ప్రార్థన. ఏ ప్రార్థన తెలిసినా ఇది బ్రతికించబడిన ప్రార్థన మనం చూస్తూ ఉన్నాం. మేడగదిలో బ్రతికించబడినటువంటి ప్రార్థన యొక్క అనుభవాలు చూస్తూ ఉన్నాం. బ్రతికించాలి. ఈరోజు నువ్వు ఎలా బ్రతకగలవు? ఒక మాట చూడు, సామెతల గ్రంథం 4:4. ముందు మనం బ్రతికి ఇంకొకరు బ్రతికించాలి. అర్థమవుతుందా? సామెతల గ్రంథం 4:4 చూడు వాక్యం. పట్టుకొని అది నా ఆజ్ఞను గైకొనడలా నీవు బ్రతుకుదు అని బైబిల్ ఉంది. దేవుని వాక్యం ఎవరైతే పట్టుకుంటారో, ఎవరైతే గైకుంటారో, ఎవరైతే వింటారో, ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. నేను మామూలుగా పాడతాను కదా, బ్రతకాలని ఉన్నా బ్రతకలేకున్నా, నడవాలని ఉన్నా నడవలేకున్నా. మానవ జీవితం అంటే తన నిజస్థితిని ఒప్పుకుంటున్నాడు మనిషి. అయ్యా నేను నడవాలనుకున్నా నేను నడవలేను, నేను పాడాలనుకున్నా నేను పాడలేక, నేను చేయాలనుకున్నా ఎందుకంటే ముందు వయసు అంతా వాడుకోలేదు నువ్వు. అప్పుడు ముసలితనం వల్ల వచ్చినప్పుడు ఉడికి పరిస్థితుల్లో, మంచాన స్థితిలో అప్పుడు ఈ పాట పడింది. నడవాలని అంటే ముందేమైనవా? నీ జ్ఞానం ఏమైంది, నీ బలం ఏమైంది, నీ శక్తి ఏమైంది, నీ శౌర్యం ఏమైంది? ఉన్నప్పుడు వాడుకోలేదు. కాలిపోయిన తర్వాత అయ్యా నీ పని ఇప్పుడు చేయాలనుకుంటున్నాను, ఎందుకో తెలిసిన అప్పుడు నువ్వు స్పందిస్తున్నావు, అప్పుడు నువ్వు ప్రేరేపించబడుతున్నావు, అప్పుడు నువ్వు ప్రోత్సహించబడుతున్నావు. అన్నీ ఉన్నప్పుడే మనం ప్రోత్సహించబడాలమ్మా. అవకాశం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే ఏం చేయాలి? అనేకుల్ని బ్రతికించాలి.
సజీవులే కదా నన్ను స్తుతిస్తారో, మృతి నన్ను స్తుతింపదని బైబిల్ ఉంది, ఉందా లేదా? మనం సజీవులు ఉన్నప్పుడు ఇంకొకటి వాడు ఏమాలి, వాడు కూడా సజీవులుగా ఉండాలి. మనం బాగుపడ్డాం, ఎదుటివాడు కూడా, మనం బ్రతికాం, వాళ్ళ బ్రతకాలి. బైబిల్ అంటది జీవిస్తున్నావు అనే పేరు మాత్రమే నువ్వు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉందని మృతుడవే, నీవు మృతుడవే. పేరుకు మాత్రం జీవిస్తున్నావని ఉన్నావు కానీ నువ్వు మృతుడవే. ఆలోచన చేయి. ఇది నీ లోపమా మరి నా లోపమా? ఓ క్రైస్తవ్యమా అని భక్తుడు రాశాడు. నీ లోపమా నా లోపమా? జీవిస్తున్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతువేగా ఉంటావా? ప్రభు నమ్ముకుని ఇంకా మృతుడిగానే బ్రతుకుతావా? ఎదుటివాడిని జీవింపచేయవా? నువ్వు బ్రతకు, ఎదుటివాడు బ్రతకడు. నువ్వు చేయి, ఎదుటివాడిని చేయనివు. నువ్వు పోవు, ఎదుటివాడిని పోనివు. నువ్వు చేయి, ఎదుటివాడి చేయకపోతే నష్టం, దేవుని దగ్గర శిక్ష. నువ్వు బ్రతకలేకపోతే ఎదుటివాడిని బ్రతికించు. అర్థమవుతుందా? మీరు వింటున్నారు కదండి, కొడుక్కి కిడ్నీ పోతే తల్లి తన కిడ్నీని ఇస్తా ఉంది. ఎందుకని? నేనేమైనా పర్వాలేదు, నా బిడ్డ బతికితే చాలు. అట్లా తల్లు ఎంతోమంది చూస్తున్నాం కదండి, సహోదరులు చూస్తున్నాం కదా, సహోదరులు చూస్తా అంటే తన రక్తం బ్రతకాలి, అది ఉద్దేశం. మరి యేసు రక్తం ఏమవ్వాలి? ఈ భూమి మీద ఉలికించబడితే అది బ్రతకాలని, జీవం కావాలని కోరుకోలేదా? రక్తం ప్రాణానికి, ఏమండి, దేహానికి ప్రాణం రక్తం. ఈ రక్తం లేకపోతే మనిషి బ్రతకలేడు. యేసు రక్తం లేకపోతే భూమి బ్రతికే అవకాశమే లేదు. క్రీస్తు రక్తధరలో ప్రతి ఒక్కరు కడగబడాలి, అది నీకు ఇచ్చాడు. ఇంకా మనం ఉన్నామంటే ఆయన బ్రతికించడానికి కొరకు ఉన్నాం, గుర్తుపెట్టుకోవాలి. దేవుని వాక్యం రాయబడుతుంది కాబట్టి మనం అనేకులు బ్రతికించాలి. మేడగది బ్రతికించిన గది కదండి, మేడగది కదా, మిద్దె బ్రతికించిన మిద్దె. మరొక మాట చూద్దాం. ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 10-19. బ్రతికించిన మేడగది, తర్వాత 10-19 అపోస్తుల కార్యముల గ్రంథం. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఇదిగో ముగ్గురు మనుషులు వెతుకుచున్నారు, నీవు లేచి కిందకి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. చూడండి, అతనితో నేను పంపి ఉన్నానని చెప్పబడుతుంది అనమాట. 10వ అధ్యాయం 19వ పై వచనం అంతా కూడా చదివితే పౌలు గారు ఏం చేస్తారంటే మిద్దెలో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇంకింద వచనాల్లో మనం చూస్తాం ఆయన చేస్తున్నటువంటి యొక్క పని విధానం మనం చూస్తాం. తాను అలా ఉండి చేస్తున్నప్పుడు ఆత్మవశుడుగా ఉన్నాడు. ఇదిగో ఆత్మవశుడుగా ఉన్నప్పుడు కొర్నేలి ద్వారా దేవుని సువార్త అందించబడ్డానికి దేవుడు అతని ప్రేరేపించబడ్డాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడినది, నీ ధర్మకార్యాలు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకార్థంగా ఉంది. ఇదిగో పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము అని రాయబడింది. ఏం చేస్తున్నాడు? మారుపేరు కలిగిన సీమోనును పిలిపించుము అన్నాడు. అందుకే అతను పిలిపించుము, అతను పిలిపించు. తాను ఏం చేస్తున్నాడు? తాను మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అని చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనం చూస్తే తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎవరి కోసం తెలుసా? ఆత్మవశుడు అవ్వడానికి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో, ఇక్కడ మేడగదిలో ఒక ప్రార్థన యొక్క అనుభవాలు చూస్తాం. దేవుని శిష్యులు కూడా మరి ఈ అధ్యాయంలో యోహాను సువార్తలకు వస్తే వారు మేడగదిలో ప్రార్థన చేయించు ఉండగా అని చూస్తున్నాం. కాబట్టి బ్రతికించేటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 21:9. మిద్దె లేక మేడగది 21:9 చూడండి బైబిల్లో. అది గయ్యాలతో ఇంట్లో ఉండేదానికంటే మిద్దె మీద ఒక మూల ఉండడం మేలు. ఇది ఏ ఇల్లు? ఎక్కడుంది? మిద్దె, గయ్యాలి మిద్దె, రచ్చలు కలిగిన మిద్దె. ఇది కొంతమంది వేస్తారు. రచ్చలు ఎటువంటి తెలుసండి? రచ్చలు వేసే మిద్దె. దేవుని పిల్లలు ఏం చేయకూడదంట? రచ్చలకి దూరంగా ఉండాలి. కానీ మనం రచ్చ అంటే తెగింపుగా రచ్చ వేయడం కాదు, వేసేది ఎంత చొప్ప. జారిపోయిన మాట తీసుకోవడం చాలా కష్టం. సాధువు రావాలంటే చాలా కష్టం అండి, ఓపిక రావాలంటే చాలా కష్టం.
రచ్చయడానికి ఏంటి అంటది, తిండికి ముందు రచ్చకెనక ఉండాలంట. దేనికి ఉండాలి? తిండి బంతికి ముందు రచ్చకెనక ఉండాలి మనం. కానీ మనం ఎలా తయారైపోయినాం? రచ్చకి ముందే తిండికి ముందే. ఇంట్లో చూడండి అట్టేస్తాం రచ్చ, నిలుపు నోరు మూసుకో ముందు. ఏమండి అసలు వాళ్ళ స్థానాలు ఏమండి? ఎవరు మాట ఇప్పుడు కొడుకుని ముయిరా నోరు అనొచ్చు, అదే కొడుకు తండ్రిని ముయిరా నోరు అనొచ్చా? ఎవరి స్థానం వాళ్ళు అన్న దానికి అధికారం దేవుడు ఇచ్చాడు. ఏలికగా ఉండేవాడు అనొచ్చు, కానీ దాసిగా ఉన్న వాళ్ళు ఏలికనంటే అర్థమవుతుందా? మాట్లాడేదానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలి. ఎవరు మాట్లాడినా దానికి యోగ్యత కూడా ఉండాలి. ఏమండి అధికారి కొంచెం బుద్ధి ఉండాలి అంటాడు అనుకో, ఈ యొక్క ప్యూను అసలు నీకు బుద్ధి ఉందని అంటే అది కుదురునా? ఆయన స్థానం ఏంది, నీ స్థానం ఏంది? దేవుడు కొన్ని బాధ్యతలు, కొన్ని అధికారాలు ఇచ్చాడు. ఎవరి స్థానాలు వాళ్ళకి విలువ ఇవ్వాలి. ఎక్కడ గౌరవించాలో, ఎక్కడ మర్యాదించాలో, ఎక్కడ సన్మానించాలో అక్కడ ఇవ్వేయాలి. కొన్ని సందర్భాల్లో ఒకసారి అంటున్నానంటే బుద్ధి తెచ్చడం అని అంటారు. దాన్ని అర్థం చేసుకోవాలి. సాధ్యమంతరకు మనం చెప్పించుకునే స్థితిలోకి ఉండకుండాన్నట్లు ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యంలో రాయబడుతుంది, గయ్యాలి మిద్ది మీద ఉండేదానికంటే ఒక మూల ఉండేది మేలు. ఇంటి మీద ఉండేదానికంటే మిద్ది మీద ఒక మూల ఉండాలన్నమాట. సో ఈ గయ్యాలీలు ఎట్టుంటుంది? ఈ గయ్యాలీలో నెమ్మది ఉండదు, ఈ గయ్యాలీలో ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఏమండి కొన్ని ఇళ్ళ మనం చూస్తుంటాం, కరెక్ట్గా తినే టైంకు అట్టే గిన్నె అట్టే విసరుతారు, లేస్తుంది పైకి అట్టే. ఆటోమేటిక్గా కొంతమంది అన్నాల మీద అలగతారు. ఏంటండి తినే టైం దేవుడు ఇచ్చిన అన్నం అది లేక ఎంతమంది బాధపడుతున్నారో తెలిసిన? దేవుడు ఇచ్చిన అన్నాన్ని నువ్వు పోగొట్టుకుంటే పొందుకోవడం చాలా కష్టం. గయ్యాలి మిద్దె లేక రాయబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట దేవుని వాక్యంలో చూద్దాం రండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. మరొక మిద్దె చూద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అని చెప్పి తన మిద్దె మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జమ్ము పెట్టెలో వారిని దాచిపెట్టెను. ఎవరో? రాహాబు వేశ్య. దేవుని ప్రజలు ఏం చేసిందండి? వాళ్ళిద్దరిని దాచిపెట్టేట్టుగా చూస్తున్నాం. దాచిపెట్టబడిన మిథ్య ఏం చేస్తాండి? ఇంటి గుట్టు, వ్యాధి రట్టు. కానీ ఈరోజు వ్యాధి కూడా దాచిపెట్టుకుంటారు చాలామంది. చెప్పరు, ఎవరు చెప్పుకోరు. చెప్పుకుంటే ఏమైనా విలువ పోతుందేమో, ఏమైనా అనుకుంటారేమో. ఎందుకు వ్యాధిని ఎప్పుడు కూడా దాచిపెట్టుకోకూడదు. బైబిల్ అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును. వాడు ధన్యుడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమైనా కనికరము పొందును. కాబట్టి మనం దాచుకోకూడదు. దేవుని బిడ్డల దగ్గర ఏమనకూడదు, దాచుకోకూడదు. డైరెక్ట్ ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని పిల్లలు మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మనం ఎలాంటి వారంటే దాచిపెట్టుకోకూడదు. ఏవి దాచాలో ప్రార్థన దాచుకోవాలి. మన హృదయాలు కానుక దాచుకోవాలి. ఇవి చేయి మనం. ఏది దాచాలో దాన్ని దాచు. ప్రార్థన దాచుకోమంటే పబ్లిక్గా ఉండాలి. కానుక దాచుకోవాలి, కానీ కానుక దాచుకో. కొన్ని దాచేటివి ఉన్నాయి, సంగతి దాచాలి. కొన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు దాన్ని దాచుకోవాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాట, మనం దాచబడిన వారం, దాచబడిన ధనముని బైబిల్లో రాయబడింది. ధనం దాచుకుంటాంలే, బంగారు దాచుకుంటాంలే, డబ్బు దాచుకుంటాంలే, అది వేరు, అది ఏ లోకం. ఆత్మ సంబంధాలు దాచుకోవలసినవి బైబిల్ గ్రంథంలో రాయబడిన వాటిని మీరు ఆలోచన చేయండి. మిద్దె మీద ఒక వేశ్య దేవుని ప్రజలు ఏం చేసింది? దాచి వారిని మరలా పంపించింది. ఎంత మంచి పని చేసింది. ఇక్కడ ప్రజలని వారిని ఆ పరిస్థితిలో ఉంచి వారు కాపాడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కొందరు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు వారిని ఏం చేయాలి? కాపాడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. నీ దగ్గరికి వచ్చినప్పుడు వారిని ఆదరించాలి, వాళ్ళని బలపరచాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వారిని ఆదుకోవాలి, వారిని పోషించాలి, వాళ్ళని సంరక్షించాలి. మామూలుగా ఎరిగిన వారు కొన్ని సందర్భాలు ఇంట్లో వాళ్ళు కూడా అలిగి ఏడకు వస్తారు, బంధువులకి వస్తారు. ఆడగా నెమ్మది లేదంటే ఏం చేస్తారా? ఇంకెందుకురా వచ్చినావు, ఇంకెప్పుడు కూడా రారు. ఎందుకు వచ్చినావు? రకరకాల తెలుసుకున్న మాట కదమ్మా, మంచిగా కాపురానికి
పంపించాలి. నువ్వు ఇంకొక పోవద్దు, వాడు బతుకువాడిది, నీ బతుకు నీదే. మరొక మాట దైవ గ్రంథంలో వచ్చి మనం ఆలోచన చేస్తే సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ దావీదు యొక్క జీవితాన్ని రాయబడుతుందన్నమాట. దావీదు రాజు మహారాజు అయ్యాడు, గొప్ప దీవెనకరంగా మలచబడ్డాడు, ఆశీర్వాదాలతో దీవెనతో నింపబడ్డాడు. ఈ 11వ అధ్యాయంలో చేసిన ఘనకార్యం చూడండి. 2వ వచనంలో మనం చూస్తే ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద లేచి రాజనగరు మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేసిన ఒక స్త్రీ కనబడెను. ఒక రాజుగారు చేసిన పని. ఊరియా యొక్క భార్య, దావీదు దగ్గర సైన్యాధిపతులుగా ఉన్నటువంటి వారి యజమానుడు అయినటువంటి తను తన భార్య అయినటువంటి దావీదు మిద్ది మీద చూసి ఆమెను మోహించి ఆమెను పిలిచి ఆమెతో పాపము చేసి గర్భం ధరించడానికి దావీదు కారకుడవుతాడు. ఇది తెలుసుకున్నట్టు దావీదు యొక్క జీవితం, తన భర్త లేకుండా ఏమి గర్భం ధరించబడడం ఇది కష్టమని మరి అతను పిలిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఊరియాని పిలిపించి, ఊరియా నువ్వు ఎంతవరకు యుద్ధ భూమిలో ఉంటావు, సేవలో ఉంటావు, నువ్వు కొన్ని రోజులు నీ భార్యతో సంతోషంగా ఉండని పంపిస్తే తన ఇంటికి వెళ్ళడం. ఊరియా నమ్మకమైన వాడు. ఊరియాని గురించి మనం విన్నాం, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. చివరికిట్ట కాదని ఒప్పుకోలేదని ఇంటికి పిలిచి ద్రాక్షారసం పెట్టి భోజనం పెట్టి నీ ఇంటికి పోవంటే కూడా పోలేదు. నా దేవుని కార్యం జరుగుతున్నప్పుడు నేను సుఖించడానికి ఇది సమయం కాదనుకున్నాడు. చివరికిట్ట కాదని తిరిగి తన ఉత్తరం రాసి తన జోబులు పెట్టి తిరిగి యుద్ధ భూములకు వెళ్తే అక్కడ చదివి తన చేతులారే తన జీవితాన్ని మరణ శాసనం చేతులు పట్టుకొని యుద్ధ భూములకు వెళ్తే ఆ యుద్ధంలో దావీదు ఏం చేస్తాడు? చంపిస్తాడు. వాస్తవానికి ఏంటంటే బ్రతికున్న భార్యని వివాహం చేసుకోవడానికి రాజులకు తగదది. అందుకని చంపించిన తర్వాత వివాహం చేసుకోవచ్చనే ఉద్దేశంతో తన భర్తను చంపించి ఊరియాని, నీతిమంతుడైన ఊరిని చంపించి తర్వాత వివాహం చేసుకుంటాడు. అసలు ఏ టైం అది? సాయంకాలం టైం. చూడాల్సింది చూడకుండా, తను చూసిందే కాకుండా ఆశించాడు. తన జీవితాన్ని నష్టంలోనికి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయానికి వచ్చే కొద్దిగా రాజులు 2వ సమూయేలు గ్రంథంలోకి వస్తే అతను దీవించబడిన వాడుగా కనిపిస్తాడు. అసలు చూడండి, 3వ అధ్యాయానికి వస్తే 2వ సమూయేలు గ్రంథంలో భార్యలు ఎంతమంది ఉన్నారో, పిల్లలు ఎంతమంది ఉన్నారో లిస్టు రాశాడు. అంత ఉన్న ఈ అయ్యగారికి సరిపోలా. పాపాన్ని జుర్రుకున్నాడు, పాపంలో పడిపోయాడు, పాపము చూసినటువంటి మిద్దెగా మారింది. అమ్మా, మన పాపాలకు శిక్ష ఈ భూమి మీద ఉన్నప్పుడే జరుగుతుంది. దావీదు పాపముతో ప్రేరేపించబడి చేసినటువంటి ఆ గర్భఫలం బ్రతకలేదు. దేవుడు ఆ బిడ్డను 7 రోజులు అన్నపానాలు మాని దావీదు ప్రార్థన చేశాడు ఆ బిడ్డ కోసం. కానీ బిడ్డ బ్రతకలేదు, దేవుడు తీసేశాడు. ఏమండి, ఒకరిని హంతకుడుగా నువ్వు మారిన వ్యక్తిగా చంపించేవి, మరి ఆ బిడ్డని దేవుడు ఎలా బ్రతికిస్తాడు? మళ్ళా పశ్చాత్తాపడతాడు. 51వ కీర్తన రాస్తాడు, అయ్యా నేను పాపంలో పుట్టినవాడను, పాపములు నా తల్లి నన్ను గర్భం ధరించును, హిసోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నన్ను తెల్లగా మార్చయ్యా, నా దోషాలు నా తల్లి వెంట్రుకలంటే మించి ఉన్నాయి అని రాస్తాడు. 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన. ఆ కీర్తన అంతా కూడా తన పాపాలు తన దోషాల గురించి రాశాడు. అప్పుడు దేవుడు క్షమించాడు. తర్వాత సొలొమోను పడతాడు. అనండి, తర్వాత సొలొమోను పడతాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను పడతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే పాపము చూసినటువంటి మిద్దెగా చూస్తున్నాం. మనము చూసే చూపుల ద్వారా ఏమవుతుందో తెలుసండి, మనం నష్టం. మొదటిసారి చూడడంలో తప్పు లేదు, కానీ రెండవసారి చూడడంలో తదేకంగా మరలా మనం పడిపోవడానికి మన చూపులే కారణాలు. ఏదైనా కానీ చూడండి, కళ్ళే లేకపోతే మనకేమి కనిపించదు. కళ్ళు చూసే కదండి అన్నీ చేస్తాం. ఇప్పుడు వస్తువులు చూస్తున్నాం, బంగారం చూస్తున్నాం, ఆస్తులు చూస్తున్నాం, చీరలు చూస్తున్నాం, డబ్బులు చూస్తున్నాం, ఇళ్ళు చూస్తున్నాం, బండ్లు చూస్తున్నాం, సెల్ ఫోన్లు చూస్తున్నాం. ఈ దేహం అన్నీ చూస్తుంది, అన్నీ ఆశిస్తూ ఉంది. నేత్రానందం ఎక్కువ జనాలకి. ఏ ఆనందం? నేత్రానందం. నేత్రం అంటే కన్ను. రేజు నేత్రానందానికి లోబడిపోయి శరీరానందానికి సుఖపడిపోయి నష్టపోయిన తర్వాత అప్పుడు అర్థమైపోతుంది, అయ్యో ఇందుక నా జీవితం అయిపోయింది అనిపిస్తుంది. ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పాపం మనిషిని పీడిస్తుంది, పాపం మనల్ని పట్టుకుంటుంది, పాపం మనల్ని చంపేస్తుంది. అనువనున యేసు ప్రభువుని నా పాపాలు క్షమించాడు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన
యేసయ్య ప్రేమను అర్థం చేసుకుందాం. ప్రభు నేను క్షమిస్తాడు. ఏ మిద్దెల మీద నీ జీవిత ప్రయాణం అవుతుందో, ఎటువంటి మిద్దెల మధ్య నువ్వు జీవిస్తున్నావో, నువ్వు నడుస్తున్నట్టు నువ్వు ఉంటున్న స్థలాలు అది మేలుకరమా, అది దీవెనకరమా, ఆలోచించకపోతే నష్టం నీకే. దేవుని పిల్లగా కొన్ని సందర్భాలు మన పరిస్థితులు తారుమారైపోతాయి. ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. యేసు ప్రభుని ఎదుటికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుని దగ్గర దావీదు వలె పశ్చాత్తాపడదాం, పరలోకాన్ని సంపాదిద్దాం, మనం బ్రతికి అనేకుల్ని బ్రతికిద్దాం. అట్టి దీవెన ప్రభు మన అందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం.